మేబీ అయ్యప్పలతో ఉంటాడేమో ఇప్పటికీ, ఉండి వాళ్ళని రక్షించుకుంటూ పైదాకా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపుతాడు అనుకుంటా. సో ఆల్మోస్ట్ 2 to 3 years బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కళ నెరవేరబోతుంది, అయ్యప్ప దర్శనం కాబోతుంది నా స్వామిది. చాలా రిలాక్సేషన్ ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి చూడండి, కింద నుంచి కనిపించండి ఆ స్వామి అయ్యప్పని కింద నుంచి ఎత్తుకొని వస్తున్నాడు. సో నా మెయిన్ ఏమైందంటే ఈ బ్లాక్లో రాని వాళ్ళు చూడండి, వాళ్ళందరికీ శబరి యాత్ర ఎలా ఉంటుంది. ఇంక చిన్న పాదమే, పెద్ద పాదం ఇంకా టఫ్ ఉంటుంది. సో చూడండి వాళ్ళకి ఒకసారి అనేది ఇక్కడ ఎలా ఉంటుందని చూపిద్దామని చెప్పేసి నా ప్రయత్నం అనమాట. చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ట్రెక్కింగ్స్ అని. ఎట్లుండేరా ఫస్ట్ టైం వస్తున్నాం ఎట్లా అనిపించింది? ఎక్సైటింగ్ ఉండే కానీ చాలా టఫ్ ఉంది. కిందికి పైకి రావాలంటే చాలా టఫ్ అనిపిస్తుంది నాకైతే. బట్ మంచిగా ఉంది కదా, అయ్యప్ప దర్శనం అయిన తర్వాత ఉన్న బాధలు పెయిన్స్ ఏమున్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి. వేరే బబ్లు ఎట్లుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది. ఓకే, ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉందా? ట్రెక్కింగ్ కష్టంగా ఉందా? ఏం బాధపడకు, పైకి పోయిన తర్వాత అయ్యప్ప ఉన్న బాధలు, నీ నొప్పులు, నీ బాడీని మొత్తం కూల్ చేస్తాడు ఆయన దర్శనం అయిన తర్వాత. సరేనా? ఏం బాధపడకు, అంత మంచిగా జరుగుతుంది. సో ఇదన్నమాట. ఫస్ట్ టైం వచ్చిర్రు మా తమ్ముళ్ళు నాతోని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు కదా ఎట్లుందని. ఇప్పుడు అంతా అయ్యప్ప చూసుకుంటాడు, ఏం బాధ లేదు, అంత మంచిగా జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. మన బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్వామి శరణమయ్యప్ప అని టైప్ చేయండి. భగవాన్ శరణం అయ్యప్పో, స్వామి స్వామి అయ్యప్పో, స్వామి స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం. స్వామి నమస్తే అందరికి, జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప. సో మనం ఫైనల్లీ శబరికి మాత్రం రీచ్ అయిపోయినాం. పంబాలో స్నానాలు కూడా జరిగిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా మన యాత్ర మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 6 kilometers ట్రెక్కింగ్. చిన్నపాదం మనం వెళ్ళేది ఇప్పుడు చిన్నపాదం చేసుకుంటూ యాత్రకు వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ జరిగే అద్భుతాలు, ఇక్కడ జరిగే ఎట్లా అంటే మన అంటే ఆధ్యాత్మిక చింతన ఎలా ఉంటుంది ఏంటనేది, ఇక్కడ ఒక్కొక్క స్వామిలది ఎలా ఉంటుందనే మొత్తం అంతా చూపిస్తాను. ప్లస్ మనకి సో ఇక్కడ జరిగేదంతా స్వామి హాయ్ చెప్తున్నాడు. ఫస్ట్ టైం ఏంటంటే మన బ్లాగ్ ఎవరన్నా కానీ శబరిమలది ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తున్నా కానీ, మన బ్లాగ్ ఎవరు చూస్తున్నా కానీ కొద్దిగా సపోర్ట్ చేయండి. దాంతో పాటు ఏంటంటే అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఏంది సబ్స్క్రైబ్ చేయమంటావా? స్వామిలు అందరు చూస్తున్న మన స్వామిలు కానీ మొత్తం మన స్టేట్ వైడే కాదు, నేషనల్ వైడ్ కానీ వరల్డ్ వైడ్ కానీ ఎవరైనా సరే కొద్దిగా మన ప్రవీణ్ స్పీక్ ఛానల్ కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఛానల్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ముందుకెళ్తుంది. సో ఇక్కడ జరిగేటి అన్ని కూడా నేను ప్రతి ఒక్కటి మీకు చూస్తూనే ఉంటాను. సో మన యాత్ర మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ మన కన్నముల మహాగణపతి దర్శనం మాత్రం చేసుకుందాము, మన వినాయకుడిది. ఆ తర్వాత మనం ఏంటంటే ఇంకా ముందుకెళ్ళడం స్టార్ట్ చేద్దాం అన్నమాట. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. సో ఇది ఆన్లైన్ బుకింగ్ సెంటర్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఉంటుంది చూడండి, వర్చువల్ బుకింగ్ సెంటర్ అని చెప్పేసి మనకు క్లియర్ గా రాసి పెట్టినారు ఇక్కడ. సో ఎవరైతే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి మొత్తం ఇక్కడ రూల్స్ మాత్రం చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు రియల్ టైం బుకింగ్ సెంటర్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ రూల్స్ అన్ని చేంజ్ అయినాయి కోవిడ్ వచ్చిన తర్వాత.
సో పోస్ట్ కోవిడ్ ఏంటంటే మనకి కంపల్సరీ బుకింగ్స్ మాత్రం ఏంటంటే దర్శనానికి టికెట్స్ తీసుకొని వెళ్ళాలి పైకి, లేకపోతే ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత స్వామిలకు ఏంటంటే బాధ కలుగుతుంది, మళ్ళీ ఏంటంటే వాళ్ళు రిటర్న్ కిందికి పంపించేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దానికోసం ఏంటంటే మీరు కంపల్సరీ మీరు ఆన్లైన్ లో స్లాట్స్ బుక్ చేసుకొని దాని తగ్గట్టుగా రండి ఇక్కడికి. చూడొచ్చు, ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు. చూడండి మనకి ఇది వచ్చేసి మనకి పంబా నుంచి ఇట్లా స్ట్రేట్ వస్తుంటాం కదా, స్ట్రేట్ వస్తుంటే మనకి కొద్దిగా దూరం రాగానే ఇక్కడ రియల్ టైం బుకింగ్ సెంటర్ అని ఉంది, కౌంటర్ అని చెప్పి. రియల్ టైం బుకింగ్ కౌంటర్ లో మీరు ఇక్కడ నించొని మీరు తీసుకోవచ్చు. దానికన్నా బెస్ట్ ఏంటంటే ఆన్లైన్ చేసుకొని వచ్చేస్తే మీకు ఇక్కడ క్యూ మాత్రం తప్పిపోతుంది, స్ట్రేట్ అవే మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇదన్నమాట. నేను మాత్రం ఆల్రెడీ టికెట్స్ మేము ఆన్లైన్ బుక్ చేసేసుకున్నాము. 3 o'clock స్లాట్ ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుంది. చూడాలి ట్రెక్కింగ్ ఎంత దూరం అంటే మనకు ఎంత టైం పడుతుంది ఏందనేది ఐడియా మాత్రం లేదు. సో ఎంత టైంలో మనం పైకి వెళ్తాం ఏంటనేది చూడాలి, అది మన ఫిట్నెస్ పైన ఉంటుంది ప్యూర్ గా. సో ఇక్కడ మాత్రం సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, మొత్తం అంతా స్వామిలంతా పంబా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది కదా, ఇదంతా పంబా అనమాట. సో సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే చూడండి, అందరు దర్శనాలు చేసుకునే వాళ్ళందరూ ఈ రూట్ యూజ్ చేస్తారనమాట. కొంతమంది స్వామిలు కూడా చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ లో వెళ్తున్నారు చూడండి. సో లేడీస్ రాకూడదు, అందుకోసం రిటర్న్ పంపించేస్తున్నారు చూడండి పోలీస్ వాళ్ళు. సో లేడీస్ కి అలౌడ్ లేదు ఇక్కడ వరకు. సో ఎవరైనా కూడా ఇక్కడనే ఆగిపోవాలి. సో చూడండి, బేటు గణపతి టెంపుల్ అని ఉంది. సో ఇది కన్నముల్లా మహాగణపతి. సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, ఇటు నుంచి వస్తుంది చూడండి. సో అంబులెన్సెస్ కూడా పెట్టి ఉంచారనమాట. హెల్త్ వైజ్ కూడా ఇది ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ చాలా టేక్ కేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 8 to 10 అంబులెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మెడిసిన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మన జర్నీ మాత్రం స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు, ఇక్కడ చూడండి ఇక్కడ టెంపుల్. ఓకే చూడండి, ఇక్కడే మనకి మన అయ్యప్ప దొరికిన చోటు, పండల రాజుకి దొరికిన చోటు చూసినారు కదా స్వామి. చూసినారా, కొంచెం సేపు అయింది అంతే. అక్కడ నుంచి కిందికి ఫిట్నెస్ లెవెల్స్ లేవు చూడండి. చాలా ఎట్లా అంటే దమ్మొచ్చేసింది. కొంచెం దూరం నడవగానే ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer వచ్చి ఉంటాం. 1/2 kilometerకి ఇప్పుడు స్టార్ట్ అయిన 1/2 kilometerకి లేకపోతే ఇంకా 5.5 kilometers పోవాలి. బట్ ఎట్లా అంటే నెవర్ గివ్ అప్. మనకు అయ్యప్ప ఉన్నాడు, ఆయన మనని లాక్కొని పైదాకా తీసుకెళ్తూ ఉంటాడు. ఎవ్వరేం మెసప్ కావద్దు, ఎందుకంటే మనకు మన అయ్యప్పనే ఉన్నాడు. పైదాకా తీసుకెళ్ళి హ్యాపీగా దర్శనం చేసి కిందికి పంపిస్తాడు. స్వామి శరణమయ్యప్ప. ఆ రోజు చూడండి కింద ఎట్లుందనేది చూస్తాం మీకు. చాలా డేంజరస్ ఉంటుంది. ఇంకా ముందు చూస్తాను చూడండి ఎట్లుందనేది. చూడండి ముందు ఎట్లుందనేది రూట్. పైకి ఎక్కాలి, మీకు అర్థమవుతుందో చూస్తే. అలాగే ఇట్లా మొత్తం ఇంక ఇట్లా పైకి ఉంటుంది చూడండి, మొత్తం పైకి ఎక్కాలి. ఇట్లా మొత్తం అసెండింగ్ ఉంటుంది కంప్లీట్ గా. మళ్ళీ ఆల్ట్ అయిపోయాను. అంత ఈజీ ట్రెక్కింగ్ కాదు ఇది, చాలా డేంజర్గా ఉంటుంది. చూడండి ఇంకా పైకి ఇట్లా ఎక్కుతూనే ఉండాలి. చూడండి స్వామిలు ఎట్లా వెళ్తున్నారు అనేది. లోపల ఆల్ టైమ్లో చూడు స్వామిలు ఎంతమంది ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన కిందకి ఆల్ టైమ్ స్వామిలు చూడండి ఎంతమంది. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి ఇక్కడ. చూడు అయ్యప్పకి సేవలు చేస్తుంటాడు ఆయన, స్వామిలకి సేవ చేస్తున్నాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. పైకి వచ్చే స్వామిలకి ఆయన దర్శనం చేసుకొని అయిపోయింది స్వామిది. సో దర్శనం చేసుకొని అందరికీ ఎట్లా అంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంటుంది కదా, కొద్దిగా ఎండ చాలా ఉంది ఇక్కడ, మొత్తం హ్యూమిడిటీ ఉంది. సో స్వామి అందరికీ ఎట్లా అంటే కొంచెం ఖాళీ కొడుతున్నాడు అనమాట. చూడు చిన్న పాప స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. చూడాలి ఎట్లా ఎక్కుతున్నారు. ఇంకా ముందు ఇట్లా పైకి ఇంకెక్కుతూనే ఉండాలి. మనకి ఇన్స్పిరేషన్ ఆ చిన్న స్వామిలు అనమాట, చూస్తున్నారు కదా, వాళ్ళే మన ఇన్స్పిరేషన్.
చాలా బాగా ఎక్కుతున్నారు. మనం మాత్రం అవుట్ అయిపోతున్నాం ఇక్కడ. ట్రెక్కింగ్ చాలా డేంజరస్ ట్రెక్కింగ్ ఉంటుంది, ఇది అంత ఈజీ కాదు ట్రెక్కింగ్. ఇంకా ఫిట్నెస్ లేదంటే కానీ అంతే, చాలా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది. బట్ తప్పదు, ఎందుకంటే మన స్వామి దర్శనం మనకు చాలా ఇంపార్టెంట్. అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. సో దానికోసం ఏంటంటే మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మనకి ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఇది మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకోవాల్సిందే మన అయ్యప్పది. స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామిలో చిన్న చిన్న పిల్లలు అయ్యప్ప మాల వేసుకొని వెళ్తూనే ఉన్నారు. దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. సో ఈ ట్రెక్కింగ్ ఇలాగే ఉంటుంది. మనకేందంటే ఇక్కడ ఆయుర్వేదిక్ వాటర్ ఇస్తారనమాట, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఆయుర్వేదిక్ మనకి వాటర్ ఇస్తూ ఉంటారు. సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కలిపి ఇస్తారనమాట. సో అది బాడీ డీహైడ్రేట్ కాకుండా గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. సో ఇలాగే ఓ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఇంకా ఉంది మిగిలిన. మనకి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం మనం. ఇంకా 2 కిలోమీటర్స్ అయ్యప్ప అనుకుంటూ ఎక్కుతూనే ఉందాం. ఇంకా కష్టంగా ఉన్నా అయ్యప్ప అంటే ముందే వెళ్ళిపోతూనే ఉంటాం, ఎందుకంటే ఆయన శక్తిని ప్రసాదిస్తూనే ఉంటాడు మనకి. సో వెళ్తూనే ఉందాం. స్వామి శరణమయ్యప్ప. సో ముందు చూస్తూనే ఉంటాం. ఇంకా ఏంటంటే ఈ బ్లాగ్ చేసేది అందుకు మన వీడియో చూసి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూడండి. మధ్యలో మనకి ఆర్యభవన్ హోటల్ అంట. సో కొద్దిగా రిఫ్రెష్మెంట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మనకి ఇక్కడ మధ్యలో చూస్తూ ఉంటాయి. వాడు చెప్పకుండా వాడు మా వాళ్ళు ఇక్కడ మాత్రం గట్టిగా చూపిస్తున్నా. ఎవరో బ్యాటింగ్ ఆడుతున్నావా? ఇంకోటి అక్కడ ఉన్నాడంట. అవ్వ మళ్ళీ తీసి పెట్టుకున్నారు కొద్దిగా లైట్గా ఫ్రూట్స్. సంశరణం ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుండి. సో కొద్దిగా అందరు స్వామిలు అయితే రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ, చూస్తున్నారు కదా. ఇంకొకటి ఇక్కడ కూర్చున్నాడు వచ్చి ఇక్కడ. సంశరణం స్వామి, సంశరణం అయ్యప్ప. చూడండి స్వామిలు ఎట్లుందనేది. చాలా టఫెస్ట్ ట్రెక్కింగ్ అంటే ఇంకా హార్డ్గా ఇంకా చాలా కష్టమైన ట్రెక్కింగ్స్ ఉండొచ్చు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ ట్రెక్కింగ్స్. చూస్తున్నారు కదా ఎట్లుందనేది. సో ఇలా ఉంటుందన్నమాట. ముందు ఇంకా చూస్తూనే ఉంటాను ఎట్లా ఉంటుందని చెప్పేది ముందు. సో అందరూ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా మెయిన్ ఏమైందంటే శబరి యాత్ర చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. లైఫ్లో ఒక్కసారైనా చేయాల్సి వస్తుంది శబరి యాత్ర. సో ఒక్కసారైనా లైఫ్లో ఏంటంటే శబరి యాత్ర చేస్తే చాలా బాగుంటుంది, చేయాల్సిందే కంపల్సరీ అన్నట్టు ఉంటుంది. సో ఇంత కష్టాన్ని చూసి మీరు అందరు దయచేసి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరు. స్వామి శరణమయ్యప్ప. ఇది చాలా ఉంది ఇక్కడ. కిందికైతే దిగుతున్నాం. ఇక్కడ చూడండి వెనకాల నుంచి అందరూ ఫ్యామిలీ వస్తున్నారు. ముందు కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ టెంపుల్కి దగ్గరకు మాత్రం వచ్చేసినాం. అందరు పరిగెడుతున్నారు చూడండి. మెయిన్ ఎంట్రన్స్కి మాత్రం వచ్చేసినాం అయ్యప్ప స్వామిది. ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళాలా. ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ మాత్రం ఇస్తున్నారు, ఆయుర్వేదిక్ వాటర్. దాంతోపాటు బిస్కెట్స్ కూడా ఇస్తున్నారు. ముందు చూడండి ఎట్లుందని తెలుస్తుంది. చూస్తాను అందరికి పడినట్టం పడి ఎక్కడ వెళ్తున్నారు. పడినట్టం పడి అట్లా వెళ్తున్నారు.
వే టు సివిల్ దర్శన్. సో మనం ఇటు వెళ్ళాలి స్ట్రైట్గా. అక్కడ కనబడుతుంది కదా, అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాలి, అదే మనకి సివిల్ దర్శనం. స్వామి శరణం అందరికీ మన శబరిమల నుండి. సో దర్శనం మాత్రం మనది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏంటంటే ఎంత కష్టపడి ఏంటంటే పై దాకా వెళ్ళినాము. ఆల్మోస్ట్ 3 hours టైం పట్టింది. ఎట్లా అంటే పైనకి రీచ్ అయ్యే వరకు 3 hours టైం పట్టింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది అనుకోండి. అంటే 1-2 hours కూడా 1-2 hours కూడా రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 hour కూడా. బట్ మనకేంటంటే ఆల్మోస్ట్ 3 hours టైం పట్టింది, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఫిట్నెస్ లెవెల్స్. సో 3 hours పట్టింది. బట్ ఏంటంటే అదృష్టం ఏంటంటే అందరే అడిగిన వాళ్ళు, అంటే వెళ్ళొచ్చిన వాళ్ళని అడిగిన కొద్దీ వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు. ఏంటంటే ఆల్మోస్ట్ 8 to 12 hours దర్శనం టైం పడుతుంది అని చెప్తున్నారు అనమాట. వెనకాల చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎట్లుంది మంచు, మొత్తం మంచు. ఇది కిందకి వెళ్ళే రూట్ ఇది. సో 8 to 12 hours పడుతుంది దర్శనం అన్నట్టు మాత్రం చెప్తున్నారు మనకి. సో అది ఫియర్ ఉండింది, అరే 8 to 12 hours అని చెప్పి. బట్ ఏదైతేమో మనం ఒకటే డిసైడ్ అయినాం ఏంటంటే 1 day కూడా పట్టినా కూడా అయ్యప్ప దర్శనం మాత్రం చేసుకొని వెళ్ళాలి హ్యాపీగా, అది కూడా అని చెప్పి ఒకటే డిసైడ్ అయినాం. బట్ ఆశ్చర్యమైంది ఏంటంటే ఆ స్వామి ఆశీస్సులతోని ఓన్లీ నంబర్ చెప్తే ఓన్లీ 10 minutes దర్శనం ఫినిష్ అయింది. ఒక అదృష్టం కూడా ఏంటంటే మనకి, మనం సివిలియన్స్ కదా యాక్చువల్లీ, మనం మాల వేసుకోలేదు, మాల ధారణ చేయలేదు, సివిల్ వెళ్ళాం కాబట్టి. సో మనకు ఒక అదృష్టం ఏంటంటే ఓన్లీ 10 minutes ఏంటంటే క్యూ కూడా లేకుండా పెద్దగా 10 minutes దర్శనం. అది కూడా ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి ఎట్లా అంటే లాగేస్తుంటారు స్వామి దగ్గరికి వెళ్ళగారు, గర్భగుడి దగ్గరికి వెళ్ళగానే పట్టుకొని లాగేస్తుంటారు అనమాట. బట్ ఆల్మోస్ట్ ఏంటంటే మంచి టైం దొరికింది. స్వామి ఎట్లా అంటే ఆయన స్వయంభుని చూడడానికి చాలా బాగా, అంటే మంచి టైం దొరికింది. బట్ ఆబ్వియస్లీ లాగేస్తుంటారు అనుకోండి మనం ఎక్కువసేపు నిలబడితే. బట్ ఓవరాల్ ఏంటంటే ఎంత కష్టాలున్నా, ఎంత కష్టం వచ్చినా కూడా మనకేంటంటే అయ్యప్ప ఎప్పుడు మనతో ఉంటాడని చెప్పేసి అది ఒక నిదర్శనం. ఒక 10 minutes మాత్రం మనకేంటంటే దర్శన భాగ్యం మాత్రం ఇచ్చినాడు. అది ఫినిష్ చేసుకొని బయటికి వచ్చి దాని తర్వాత కిందికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ కిందికి రీచ్ అయిపోయాను నేను, కన్నముల్ల మహాగణపతి దగ్గర వరకే, ఇంకొక 1/2 kilometer ఉంది. బట్ ఏంటంటే పైకి ఎక్కడం ట్రెక్కింగ్ ఒక లెవెల్, అంటే కిందికి వెళ్ళడం మాత్రం దానికి 2 to 3 times ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు మొత్తం ఏంటంటే వాష్అవుట్ అయిపోయినాయి. కాళ్ళు మొత్తం ఏంటంటే కింద అంతా చూపించాను కదా మీకు ఎక్కేటప్పుడు చూపించాను కదా, మొత్తం ఏంటంటే మొత్తం రాళ్ళు ఉంటాయి, కంకర రాళ్ళన్నీ మొత్తం కంప్లీట్ గా కంకర రాళ్ళు ఉంటాయి అనమాట. దిగేటప్పుడు అట్లీస్ట్ ఎక్కేటప్పుడు మనకి మెట్లు కూడా వస్తాయి దాంతో పాటు. బట్ దిగేటప్పుడు అయితే ఒక మెట్టు కనబడదు, ఏం కనబడదు, మొత్తం కంకర రాళ్ళే. సో నడుస్తుంటే ఏంటంటే మొత్తం కంప్లీట్ గా బండిని బ్రేకులు కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట, అంత డేంజర్గా ఉంటుంది. సో మనకేంటంటే కాళ్ళు మొత్తం వాష్అవుట్ అయిపోయినాయి, డిస్కులు మొత్తం అరిగిపోయినాయి, అంటే మోకాళ్ళు డిస్కులు మొత్తం అరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి. అంత ఏంటంటే షివరింగ్ స్టార్ట్ అవుతుంది కాళ్ళలో. సో అందుకే అంటున్నాను ఇది అంత ఈజీ ట్రెక్కింగ్ అయితే కాదు, చాలా టఫ్ ట్రెక్కింగ్. కాకపోతే ఏంటంటే మన స్వామిలు 41 days అంత నిష్టంగా పూజ చేసి అయ్యప్పని అంత 41 days అంతా బాగా పూజ చేసుకొని మరి ఎరుముడిలు కట్టుకొని నెత్తిపైన పెట్టుకొని పైకి ఎక్కి ఇబ్బందులు పడకుండా ఏదైనా కూడా పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగుతారు చూడండి. వాళ్ళకి మాత్రం ఎట్లా అంటే అసలు ఏంటంటే వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా మాత్రం కంపల్సరీ పైదాకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ వాళ్ళకి మాత్రం మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 41 days దీక్ష ఇదంతా అంత ఈజీ కాదు. బట్ ఇది మాత్రం ఏంటంటే మెమరబుల్ టూర్ అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం, ఎందుకంటే అయ్యప్ప చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే షేర్ చేయండి, దాంతోపాటు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ముందెళ్ళొచ్చు మనం, ఇలాంటి ఇంకెన్నెన్నో చూడొచ్చు. సో ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తాను నేను.
మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. అంటే నెక్స్ట్ ఇంకా వచ్చే ఈ టూర్లో వచ్చే మంచి బ్లాగ్స్తో మీ ముందుంటాను. అంతవరకు స్వామియే శరణమయ్యప్ప. జై హింద్.